హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా గుప్త సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకము 300 నుండి 800 మధ్య భారతదేశం ఏ విధంగా ఉంది, మరి గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. మన జీవితం కూడా స్వర్ణయుగంలా ఉండాలి అని ఆశిస్తూ ఈ క్లాస్ని గురించి తెలుసుకుందాం. గుప్త సామ్రాజ్యం భారతదేశ చరిత్రలో గుప్తుల కాలం ఒక ప్రాముఖ్యత గల యుగం. ఇది మన దేశంలో ఒక గొప్ప సామ్రాజ్య ఆవిర్భావానికి సాక్ష్యంగా నిలిచింది. గుప్త రాజులు గొప్ప పరిపాలకులే కాకుండా విజేతలు, భవన నిర్మాతలు. గుప్తుల చరిత్రకు ఆధారాలు సమకాలీన గుప్తరాజులు శాసనాలు అతి ముఖ్యమైనవి. గుప్తుల చరిత్రకు ప్రధానమైన ఆధారం అందులో హరిసేనుని ద్వారా రాయబడిన సముద్రగుప్తుని అలహాబాదు స్తంభ శాసనం. ఇది సముద్రగుప్తుని సైనిక దండయాత్రలనే కాకుండా ఉత్తర దక్షిణ భారతదేశ రాజకీయ భౌగోళికలను కూడా తెలుపుతుంది. అంటే హరిసేనుడు వేయించాడు, ఎవరి గురించి ఉంది అందులో? సముద్రగుప్తుని గురించి ఉంది. దాన్నే అలహాబాదు స్తంభ శాసనం అని అంటారు. మరి ఉదయగిరి శాసనం, ఉదయగిరిలో లభించిన శాసనం చంద్రగుప్తుడు శకులను వ్యతిరేకంగా సాగించిన దండయాత్రలో భాగంగా మాల్వాలో తాను ఉండిన విషయాన్ని ఒక ఆధారంగా తెలుపుతుంది. దీనితో పాటు గుప్తుల కాలం నాటి సాహిత్యం కూడా చాలా విలువైన ఆధారంగా పేర్కొనవచ్చు. విశాఖదత్తుని దేవి చంద్రగుప్తం అనే గ్రంథం సముద్రగుప్తుని మరణానంతరం సంఘటనల్లో భాగంగా శకరాజు దాడులకు భయపడిన రామగుప్తుడు తన పట్టపురాణి అయిన ధ్రువాదేవిని అతనికి అప్పగించడం సహించని రెండవ చంద్రగుప్తుడు శకులను పారదోలి అసమర్థుడైన రామగుప్తుని సంహరించి రాణిని కాపాడే విషయాన్ని తెలుపుతుంది. ఈ విధంగా విశాఖదత్తుని దేవి చంద్రగుప్తం అనేది ఇందులో రామగుప్తుడి గురించి కూడా ఉంది ఫ్రెండ్స్. కాళిదాసు రచనలు, కాళిదాసుడు రాసిన రఘువంశము, కుమార సంభవము మొదలైన గ్రంథాలు ఈ కాలం నాటి జీవన విధానాన్ని తెలుపుతున్నాయి. అంతేకాకుండా విష్ణువాయు, మత్స్య మొదలైన పురాణాలు గుప్తుల కాలం నాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలుపుతున్నాయి. ఈ కాలం నాటి ధర్మశాస్త్రాల సాహిత్యం న్యాయస్థానాలను, చట్టాల పనితీరును సవివరంగా తెలుపుతుంది. ఇందులో కాత్యాయన స్మృతి చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా వరాహమిహిరుడిని విజ్ఞాన సరస్వంగా పేరు పొందిన బృహత్ సంహిత ఈ కాలం నాటి ఆర్థిక విషయాలతో పాటు అన్ని రకాల విజ్ఞాన విశేషాలను తెలుపుతుంది. వైశాలిలో లభించిన మట్టి ముద్రికలు ఆ కాలం నాటి వ్యాపార శ్రేణుల గురించి సమాచారాన్ని అందిస్తున్నాయి. రాజకీయ చరిత్ర ఇంకా కొన్ని శాసనాలు, కళాకృతులు, దేవాలయాలు, రాజ్యం, మత పరిస్థితులు తెలుపుతున్నాయి. సాంచి, సారనాథ్, నలంద లాంటి ప్రదేశాల్లో లభించిన ప్రాచీన శాసనాల్లోని లిపి బౌద్ధ మతం గురించి వివరించింది. గుప్తుల శాసనాల్లో ప్రత్యేకంగా మందసోర్, ఉదయగిరి శాసనాలు ఈ కాలం నాటి వైష్ణవ మతం గురించి తెలిపే చాలా విలువైన శాసన ఆధారాలు. గుప్తుల కాలం నాటి నాణేలు కూడా అప్పటి రాజుల ఆర్థిక, మత పరిస్థితుల అధ్యయనానికి సంబంధించిన చాలా విలువైన ఆధారాలుగా పేర్కొనవచ్చు. మరి పాహియాన్ గ్రంథం ఏంటి? చైనా యాత్రికుడైన పాహియాన్ తన గ్రంథమైన ఫోకుకీలో రెండవ చంద్రగుప్తుని కాలం నాటి ప్రజాజీవనం గురించి చాలా క్లుప్తంగా వివరించారు. రాజకీయ చరిత్ర కొన్ని వందల సంవత్సరాల విదేశీ పతనానంతరం ఉత్తర భారతదేశంలో క్రీస్తు పూర్వము 319లో గుప్తుల అధికారంలోనికి వచ్చి ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించారు. అయితే వీరి గురించి, వీరి వంశ పుట్టుపూర్వోత్తరాలు గురించి స్పష్టమైన మూలాధారాలు ఏమి కూడా లభించలేదు. మరి గుప్తులు మగధ ప్రాంతం నుంచి తమ అధికారాన్ని చెలాయించారు. మహారాజా శ్రీగుప్తుడు కొన్ని శాసనాలు మహారాజుకి గుప్తుణ్ణి గుప్తవంశ పాలకునిగా పేర్కొన్నాయి. అయితే ఘటోత్కచుడు శ్రీగుప్తుని తదనంతరం వారసుడు. గుప్తులు ధరించిన మహారాజు బిరుదు వల్ల వారి సార్వభౌమాధికార హోదా సూచిస్తుంది. మొదటి చంద్రగుప్తుడు క్రీస్తు శకం 319 నుంచి 335 వరకు. మొదటి చంద్రగుప్తుని తండ్రి ఘటోత్కచుడు మహారాజాదిరాజ బిరుదు ధరించిన మొదటి స్వతంత్ర గుప్త పరిపాలకుడు మొదటి చంద్రగుప్తుడు. ఇతడు లిచ్చవి రాకుమారి కుమారదేవిని వివాహమాడి తన హోదాను పెంచుకోవడమే కాకుండా
వారి సహాయ సహకారాలను కూడా పొందాడు. కానీ పక్కనే గల వైశాలి రాజ్యం మాత్రం గుప్త సామ్రాజ్యం భాగం కాలేదు. దీంతో మొదటి చంద్రగుప్తుడు గంగా నది పరివాహక ప్రాంతాలతో పాటు ప్రయాగ వరకు గల ప్రాంతాలను ఆక్రమించాడు. ఈ సంఘటనతో సాకేత, అయోధ్య, ప్రయాగ ప్రాంతాల్లో ఇతడు క్రీస్తు శకము 319లో పాటలీపుత్రం రాజధానిగా ఒక నూతన శకాన్ని స్థాపించాడు. ఇతడు చనిపోయే సమయానికి రాజ్యం అయోధ్య వరకు వ్యాప్తి చెందడమే కాకుండా నేటి బీహార్, బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించింది. చాలా ముందు చూపు కలిగిన ఇతడు తన మరణానికి ముందే తన సామంతులను, సైనాధికారులను, రాజకుటుంబీకులను సమావేశపరిచి తన వారసునిగా తన కుమారుడైన సముద్రగుప్తుని రాజుగా ప్రకటించాడు. సముద్రగుప్తుడు క్రీస్తు శకము 335 నుంచి 380 వరకు. మొదటి చంద్రగుప్తుడు కుమారుడైన సముద్రగుప్తుడు క్రీస్తు శకము 335లో సింహాసనాన్ని అధిష్ఠించి దాదాపుగా అర్ధశతాబ్ది వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు భారతదేశ రాజులలో అతి పరాక్రమవంతుడు. ఇతని విజయాలను తెలుసుకొనడానికి గల ముఖ్య శాసనాధారం అలహాబాదు స్తంభ శాసనం. సముద్రగుప్తునికి సంబంధించిన అలహాబాదు స్తంభ శాసనాన్ని అతని సర్వసైన్యాధికారి అయిన హరిసేనుడు రాశాడు. అలహాబాదు స్తంభ శాసనం చాలామంది రాజులను ఇతను ఓడించిన విజయాన్ని తెలియజేస్తుంది. ఇతడు మొదటి చంద్రగుప్తునకు జ్యేష్ఠ కుమారుడు కాదు, కానీ ఇతనికి గల ప్రత్యేకతల దృష్ట్యా ఇతన్ని తండ్రి రాజుగా ప్రకటించాడు. సముద్రగుప్తునికి చాలా గొప్ప ఆశయం భారతదేశంలో రాజకీయ ఐక్యతను తీసుకురావడం. సముద్రగుప్తుడి చేతిలో పరాజయం పొందినవారు ఉత్తర భారతదేశానికి చెందిన నాగదత్తుడు, చంద్రవర్క్యుడు, బాలవర్క్యుడు, గణపతినాగుడు, సేననాగుడు, అచ్యుతనాగుడు మొదలైన వారు. ఈ క్రమంలోనే గుప్తులు అహిచ్ఛత్రం, మధుర, పద్మావతి ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ఇంకా సముద్రగుప్తుడు తన దృష్టిని దక్షిణ భారతదేశం వైపు మరల్చి తన సైనిక దాడులను కొనసాగించి చాలామంది దక్షిణ భారత రాజుల్లోని రాజులైన మహేంద్రవర్మ, కోసల వ్యాగరాజు, మహాకాంతం, మహేంద్ర, పిష్టపురం, స్వామిదత్తుడు, గిరుగుట్టూరు, హస్తివర్మ, వేంగి, ఉగ్రసేనుడు, పాలక్కాడ్, కంచి రాజైన విష్ణుగోపురాన్ని ఓడించగా ఇతని సార్వభౌమత్వాన్ని పై రాజులందరూ అంగీకరించారు. దీనికి తోడుగా సరిహద్దు రాజ్యమైన అస్సాం గంగా పరివాహిక ప్రాంతంతో పాటు హిమాలయాల దక్షిణ లోతట్టు ప్రాంతం రాజపూటాన గిరిజనులు ఇతని సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు. మరి సముద్రగుప్తుని సామ్రాజ్య సరిహద్దులు ఏ విధంగా ఉన్నాయి? సముద్రగుప్తుని సామ్రాజ్యం తూర్పున గల బ్రహ్మపుత్ర నది వరకు, ఉత్తరాన హిమాలయ పర్వతాల వరకు, పశ్చిమాన జమ్మూ చంబల్ నది వరకు, దక్షిణాన నర్మదా నది వరకు, దీనితో పాటు నేపాల్, అస్సాం సమతట కార్తీపురం రాజ్యాల రాజులు కప్పం చెల్లిస్తూ ఇతని సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు. ఇండియన్ నెపోలియన్గా సముద్రగుప్తుడు. అశోకుడు శాంతి అహింసల కోసం నిలకడగా, సముద్రగుప్తుడు యుద్ధం ఉద్రిక్తల కోసం నిలబడ్డారు. అందుకే సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్గా పిలువబడ్డాడు. ఎందుకంటే సముద్రగుప్తుడు నెపోలియన్ల వలె పొరుగు రాజ్యాలను ఓడించి ఆక్రమించుకున్నాడు. ఈ విజయాలకు గుర్తుగా అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. దీన్ని జ్ఞాపకార్థంగా సముద్రగుప్తుడు రాజాదిరాజు, ప్రపంచ విజేత, స్వర్గ విజేత, ఎదురులేని యోధుడు అనే బిరుదులతో గల నాణేలను జారీ చేశాడు. గుప్తుల ద్రవ్య విధానాన్ని ఈ విధంగా దేశవ్యాప్తంగా చేసింది సముద్రగుప్తుడే. ఆనాటి సముద్రగుప్తునికి సంబంధించిన బంగారు నాణాలు దాదాపు 8 రకాలు అమల్లో ఉండేవి. అవి ప్రామాణిక రకం, విలువగాడి రకం, పులి గుర్తు రకం, అశ్వం గుర్తు లాంటి రకరకాల నాణాలు చలామణిలో ఉండేవి. భారతదేశ చరిత్రలోనే సముద్రగుప్తుడు ఒక గొప్ప విజేత, ప్రత్యేక వ్యక్తిత్వం కలిగినవాడు. ఇతడు కవిరాజుగా వర్ణించబడ్డాడు. వీణ వాయించే చిహ్నాలు ఉన్న నాణాల వల్ల ఇతడు సంగీతంతో ప్రవేశం గలవాడుగా గుర్తించబడ్డారు. సముద్రగుప్తుడు ఒక నూతన యుగాన్ని ప్రారంభించి భారతదేశ చరిత్రలో
సార్వభౌమాధికారంతో కూడిన ఆంతరంగిక శాంతిని సమకూర్చాడు. దీంతో సామ్రాజ్యంలోని రాష్ట్రాల మోసపూరిత విధానాలను కట్టడి చేయడం జరిగేది. క్రీస్తు శకము 357 సంవత్సరంలో శ్రీలంక రాజైన మేఘవర్షుడు విలువైన బహుమతులతో ఒక రాయబార బృందాన్ని సముద్రగుప్తుని ఆస్థానానికి పంపించాడు. దీనితో తరచూ భారతదేశాన్ని సందర్శించే శ్రీలంక బౌద్ధ యాత్రికుల సౌకర్యార్థమై బుద్ధగయలో ఒక బౌద్ధాశ్రమం నిర్మించబడింది. ఇతని పరిపాలన ధర్మశాస్త్రం ప్రకారం నిర్వహించబడింది. ఈ పరిపాలనలో సముద్రగుప్తుడు అధికార వికేంద్రీకరణను ప్రవేశపెట్టాడు. ఇతడు ఆదర్శవంతులైన చక్రవర్తిగా ప్రఖ్యాతిగాంచడంతో పాటు తన సర్వోన్నత సార్వభౌమాధికారాన్ని భారతదేశం అన్ని ప్రాంతాలకు విస్తరింపచేయడంతో సఫలీకృతుడయ్యాడు. మరి ఆ తర్వాత వచ్చింది రెండవ చంద్రగుప్తుడు. క్రీస్తు శకము 380 నుంచి 414 వరకు విక్రమాదిత్యునిగా పేరు పొందిన వాడు రెండవ చంద్రగుప్తుడు. ఇతడు దాదాపు 35 సంవత్సరాలు పరిపాలించాడు. శకులపై ఇతడు సాధించిన విజయం ధ్రువాదేవి గౌరవాన్ని కాపాడడం అనేది ఇతనికి వీరోచిత ప్రసిద్ధ ఖ్యాతిని అందించాయి. విశాఖదత్తుడు రాసిన దేవీ చంద్రగుప్తం అనే నాటకం విషయాన్ని వివరిస్తుంది. ఇతడు శకులను ఓడించి పశ్చిమ భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇతడు నాగవంశ కుటుంబానికి చెందిన కుబేర నాగను వివాహం చేసుకోగా ప్రభావతి గుప్తా అనే కూతురు పుట్టింది. ఈమెను వాకాటక రెండవ రుద్రసేనుడి నుంచి వివాహం చేయగా ఆ రాజ్యం కూడా గుప్త సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. రెండవ చంద్రగుప్తుని పాలన కళా వైభవానికి, సాహిత్య పోషణకు ప్రసిద్ధి చెందిన కవి, నాటక రచయిత కాళిదాసు ఇతని ఆస్థానంలోనివాడు. ఎవరి ఆస్థానంలోనివాడు? రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోనివాడు కాళిదాసు. ఈ కాలంలోనే పాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఆ తర్వాత వచ్చింది కుమారగుప్తుడు, స్కందగుప్తుడు. కుమారగుప్తుని పాలనా కాలం క్రీస్తు శకము 415 నుంచి 435లోనే మధ్య ఆసియాకు చెందిన హునులు బ్యాక్ట్రియాను ఆక్రమించడమే కాకుండా హిందూకుష్ పర్వతాలను దాటి భారతదేశంపై దాడి చేశారు. అయినప్పటికీ కుమారగుప్తుని పరిపాలన శాంతియుతంగా ముగిసింది. స్కందగుప్తుని పాలనా కాలం 455 నుంచి 467లో హునుల దాడిని తిప్పికొట్టడం జరిగింది. అయితే స్కందగుప్తుని సామంతులు స్వతంత్రులుగా మారటంతో పాటు ఆనాటి సామ్రాజ్య బలహీనతను, ఆర్థిక వ్యవస్థ పతనాన్ని ద్రవ్య విధానం బయటపెట్టింది. స్కందగుప్తుడు క్రీస్తు శకము 467 వరకు పరిపాలించాడు. మరి పరిపాలన ఏ విధంగా ఉంది? ప్రాచీన భారత చరిత్రలో క్రీస్తు శకము 320 నుంచి 480 వరకు గుప్త చక్రవర్తులు 160 సంవత్సరాలు పరిపాలించారు. ఈ కాలంలోనే మొదటి చంద్రగుప్తుని, సముద్రగుప్తుని, రెండవ చంద్రగుప్తుని, కుమారగుప్తుని మరియు స్కందగుప్తుని పాలనా కాలాన్ని కొందరు చరిత్రకారులు స్వర్ణయుగంగా వర్ణించారు. గుప్తుల కాలం ఈ కాలాన్ని చరిత్రలో రోమ్లోని అగస్టన్ కాలంతోనూ, గ్రీస్లోని పెరిక్లిస్ కాలంతోని పోల్చడం జరిగింది. ఈ కాలంలో సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు సాధించిన రాజకీయ ఐక్యత, సుస్థిరతల ఫలితంగా సాధించిన అభివృద్ధికి సాక్ష్యంగా ఈ కాలం భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచింది. అలాగే ఈ ఇరువురు గుప్త చక్రవర్తులు సాహిత్యం, శిల్పకళా వైభవం, ఇతర కళలలో గొప్ప పోషకులుగా ఉండేవారు. ఈ విధంగా వారు ఎంతో ఘనతను సాధించడం అనేది జరిగింది. రెండవ చంద్రగుప్తుని కాలంలో గుప్తుల సామ్రాజ్యాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు పాహియాన్. ఎవరి కాలంలో? రెండవ చంద్రగుప్తుని కాలంలో. గుప్తుల శాసనాల వల్ల వీరి పరిపాలన గురించి తెలుస్తుంది. గుప్తుల పాలనలో చక్రవర్తి సార్వభౌమాధికారి. అతని తర్వాత అతని వారసులు రాజ్యాధికారాన్ని చేపట్టారు. గుప్త చక్రవర్తులు మహారాజాదిరాజ, పరమభట్టారక మొదలైన అద్భుతమైన బిరుదులను ధరించేవారు. వారి కింద వివిధ హోదాలలో అనేక మంది సామంతరాజులు ఉండేవారు. వీరిలో ముఖ్యులు వల్లభి మైత్రకులు, కనోజ్ను పాలించే మౌఖరులు, దళేశ్వర్ను పరిపాలించే వర్ధన వంశస్థులు. తదనంతరం గుప్తుల బలహీనత పాలనలో
మగధ పాలకులైన గుప్తులు బెంగాలును పాలించిన చంద్రవంశస్థులు తమ స్వతంత్రతను ప్రకటించుకొని మహాసామ్రాజ్య విచ్ఛిన్నతకు కారకులయ్యారు. మరి సైన్యం ఏ విధంగా ఉండేది? గుప్త చక్రవర్తులు తాము స్వయంగా పెద్ద సైన్యాన్ని పోషించకపోవడం వల్ల వారికి అవసరమైనప్పుడల్లా సామంతరాజులు తమ సైనిక బలగాలను చక్రవర్తికి సహాయంగా పంపేవారు. సహజంగానే ఈ పరిణామం చక్రవర్తి బలహీన పడినప్పుడు సామంతరాజులు తమ స్వతంత్రతను ప్రకటించుకోవడానికి అవకాశం కలిగింది. మంత్రి పరిషత్తు రాజ్యపాలనలో చక్రవర్తికి సలహా ఇవ్వడానికి సహాయపడడానికి ఒక మంత్రి పరిషత్తు ఉండేది. అందులో మహాదండనాయకుడు, సంధి విగ్రాహక, కుమారమాత్యుడు, మంత్రి, సేనాపతి మొదలైన వారు ఉండేవారు. వీరుగాక ఇంకా మహాప్రతిహార, రణభండారిక, భటాశ్వాతిపతి మొదలైన ఉద్యోగులు ఉండేవారు. సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించుట. గుప్తులు తమ సామ్రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజించారు. ఆ రాష్ట్రాలను భుక్తులను పిలిచేవారు. ఆ భుక్తికి అధిపతిని ఉపారిక లేదా గోష్ఠీ లేదా మహారాజా అని పిలిచేవారు. భుక్తి అని పిలువడే ఈ రాష్ట్రాలను తిరిగి విషయాలుగా విభజించి వాటికి అధిపతులుగా విజయాధిపతులకు సహాయంగా నగర శ్రేష్ఠి, ప్రథమ ముకులిక, ప్రథమ కాయస్థ, పుస్తపాలుడు, శార్దబాహుడు అనే 5గురితో కూడిన నగర సభ ఉండేది. ప్రతి విషయము తిరిగి గ్రామాలుగా విభజించారు. గ్రామానికి పెద్ద గ్రామాధ్యక్షుడు, ఇతనికి సహాయంగా పంచమార్తుల పరిషత్తు ఉండేది. దీనిలో గ్రామ పెద్దలు, అనుభవజ్ఞులైన వృద్ధులు సభ్యులుగా ఉండేవారు. మరి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ కాలంలో బ్రాహ్మణులు భూస్వాములుగా మారారు. వారు భూదానాల ద్వారా వచ్చిన భూముల వల్ల భూస్వాములుగా ఎదిగిపోయారు. స్థానిక గిరిజన రైతులు తక్కువ స్థాయి వారుగా గుర్తించబడ్డారు. అంతేకాకుండా వీరు విష్టి అనే వెట్టి చాకిరి కూడా గురయ్యేవారు. ఈ కాలంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి దశలో ఉంది. వస్త్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రాలు గుజరాత్, బెంగాల్, ఢాకా ప్రాంతాలు. ఈ కాలంలో ప్రధానమైన వృత్తులు దంత పరిశ్రమ, ఆభరణాల తయారీ, ఓడల తయారీ, నౌకాశ్రమాలు. దేశీయ విదేశీయ వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉండేది. ఆనాడు దేశంలో పశ్చిమాన బరుకచ్చం, తూర్పున తామ్రలిప్తి అనేది ప్రధానమైన నౌకాశ్రయాలు. వీటి ద్వారానే విదేశాలకు వస్తువుల ఎగుమతి జరిగేది. ఆనాడు మన దేశంలో వ్యాపార శ్రేణుల ద్వారానే వాణిజ్య కార్యక్రమాలు నియంత్రించబడడం, క్రమబద్ధీకరించబడడం అనేది జరిగేది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వాళ్ళు నౌకలను ఉపయోగించడము, అదేవిధంగా వస్త్ర పరిశ్రమ ఎక్కువగా అభివృద్ధి చెందింది, వ్యవసాయం అనేది ఎక్కువగా ఉండేది. మరి ఆనాటి ప్రధానమైన వర్తక శ్రేణులు ఏమున్నాయంటే చేతి వృత్తుల వారు, నేతి పనివారు, వ్యాపారులు, నూనె తీసేవారు. వీరు బ్యాంకులుగా కూడా వ్యవహరించేవారు. గుప్తులు శ్రీలంక, ఇండోచైనా, ఇండోనేషియాలలో వాణిజ్య సంబంధాలను కొనసాగించేవారు. గుప్తులు దీనార్, సువర్ణ అనే బంగారు నాణాలను చాలా మేరకు జారీ చేసినట్లు ప్రాచీన శాసనలిపి శాస్త్రం తెలియజేస్తుంది. అదేవిధంగా వీరు రూపక అనే వెండి నాణాలను కూడా విడుదల చేశారు. ఆనాడు సామ్రాజ్యంలో పశ్చిమ ప్రాంతంలో చాలా మేరకు వెండి నాణాలు లభించగా తూర్పు ప్రాంతంలో ఎక్కువగా బంగారు నాణాలు లభించాయి. తూర్పు వైపునేమో ఇది, ఇటువైపు తూర్పు వైపునేమో బంగారు నాణాలు, ఇటు పశ్చిమానేమో వెండి నాణాలు అనేటివి లభించాయి. సామాజిక పరిస్థితులు. గుప్తుల కాలం నాటి సమాజం చతుర్వర్ణ వ్యవస్థ ప్రాతిపదికగా ఏర్పడింది. బ్రాహ్మణీయ ఆధిపత్యం తిరిగి నెలకొల్పడం వల్ల వర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టంగా మారింది. అందువల్ల బ్రాహ్మణులు సమాజంలో ప్రభావ వర్గాలుగా, ఆధిపత్య వర్గాలుగా తయారయ్యారు. బ్రాహ్మణులలో వివిధ గోత్రాల ద్వారా గుర్తింపు ఉండేది. ఆనాడు స్త్రీలు పరిస్థితి చాలా అధమ స్థితిలో ఉండేది. దీనికి తోడుగా వ్యవస్థలో అనేక కులాలు పుట్టుకొచ్చాయి. బాల వివాహాలు అనేవి చాలా సర్వసాధారణం. బహుభార్యత్వం ప్రబలంగా ఉండేది. సతీసగమన పద్ధతి కూడా ఉండేది. వితంతు వివాహం అనేది ఆమోదయోగ్యం కాదు. సమాజంలో అగ్రకులాల స్త్రీలు మంచి స్థితిలో ఉండి సంతోషంగా జీవించేవారు.
వీరు వివిధ సాంస్కృతిక కార్యకలాపాలతో పాటు పరిపాలనలో కూడా క్రియాశీల పాత్ర వహించేవారు. సమాజంలో బానిస వ్యవస్థ ఉండేది. యుద్ధ ఖైదీలు, రుణగ్రస్తులు, జూదర్లు బానిసలుగా మారేవారు. రుణగ్రస్తులు తమ అప్పులు తీరిస్తే బానిస వ్యవస్థ నుంచి విముక్తి పొంది సాధారణ పౌరులుగా గుర్తింపబడేవారు. చైనా యాత్రికుడు పాహియన్ మాటల ప్రకారం ఆనాటి ప్రజలు చాలా మంచివారు, ధనవంతులు, సహజంగా ప్రజలందరూ శాకాహారులు, ఎలాంటి మత్తి పానీయాలు తీసుకునేవారు కాదు అని చెప్పడం జరిగింది. చండాలులు మాత్రం మాంసం, మత్తు పానీయాలు తీసుకునేవారు. కళలు, వాస్తు శిల్పకళ వైభవం. గుప్తుల కాలంలో కళలు కూడా అసాధారణంగా అభివృద్ధి చెందాయి. ఆనాడు భారతదేశం అపూర్వమైన నైపుణ్యమైన కళాత్మక కార్యకలాపాలను సూక్ష్మంగా నిలిచింది. నిర్దిష్టమైన మార్పులు చేర్పులతో కొనసాగిన ఆలయాల నిర్మాణం ఆ కాలం నాటి శిల్పకళా వైభవం మనుగడలోనికి రావడం జరిగింది. ప్రామాణికతకు అద్దం పట్టింది. మరి బాగ్ వద్ద గల విహారం. బాగ్ వద్ద ఉన్న 9వ నంబర్ గల విహారాలు క్రీస్తు శకము 6వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించబడ్డాయి. అక్కడ ఒక భిన్నమైన ప్రత్యేకమైన శిల్పకళా సాంప్రదాయం పరిచయం చేయడమైంది. అది బుద్ధుని విగ్రహాల స్థానంలో చైత్యాల నిర్మాణం జరిగింది. చుట్టూ చిన్న చిన్న గదులను కలిగి మధ్యలో ఒక పెద్ద హాలు కలిగిన నిర్మాణాలు చేపట్టారు. ఉదయగిరి వద్ద ఈ సాంప్రదాయంలో ఉన్న ఒక అద్భుతమైన నిర్మాణం కలదు. అక్కడ విశేషం ఏమిటంటే గర్భగుడి రాతితో చెక్కబడి 2 స్తంభాల పైన మండపం నిర్మించబడింది. రాతిని తొలచి ఆలయాలను నిర్మించడంతో పాటు ఇంకా రకరకాల రాళ్లతో ఆలయాలను నిర్మించే సాంప్రదాయం ఉన్నత దశకు చేరుకుంది. సరళమైన రీతిలో రాతి కట్టడాలతో నిర్మించిన ఆలయాలు గొప్పగా విలసిల్లాయి. ఈ ఆలయాలు పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ ఆకట్టుకునే శిల్ప కళా రీతులను కలిగి ఉన్నాయి. సాంచి వద్ద ఉన్న 17వ నంబర్ గల సాంచీలో టిగావా ఇరాన్ ఆలయం క్రీస్తు శకము 5వ శతాబ్దానికి ప్రథమార్ధానికి సంబంధించింది. 17వ నంబర్ది. ఇక్కడ పైననేమో 9వ నంబర్ విహారాలు 6వ శతాబ్దానికి చెందిన బాగ్ వద్ద ఉన్నాయి. నెక్స్ట్ నాబ్కా, అదేవిధంగా బూమ్రా ఆలయాలు. మరి నాచ్నా, బూమ్రా ఆలయాలు క్రీస్తు శకము 5వ శతాబ్దము ద్వితీయార్ధానికి చెందినవని గుర్తించబడ్డాయి. ఈ ఆలయంలో చుట్టూ ప్రదక్షిణలు చేసే సౌకర్యం ఉండడం, కింది భాగం పూర్ణ కుంభాకృతిలో ఉన్న ధ్వజస్తంభం ఉండడము, ఆలయ ద్వారాలు గంగా, యమున నదుల చిహ్నాలతో ఉండడం అనేది ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి. మరి దశావతార ఆలయం క్రీస్తు శకము 6వ శతాబ్దానికి చెందినది. ఇది చాలా విశాలమైన వేదికను కలిగి ఉండి గర్భగుడి చతుర్భుజాకాకృతిలో ఉండేది. అయితే గర్భగుడి గోడలు ప్రాకారాలపై అందమైన శిల్పకళాకృతులు కనిపిస్తాయి. ఈ విధంగా ఈ గుడి పంచాయతన అంటే 5గురు దేవుళ్లను కలిగి ఉండే పంచకూట ఆలయాల రకానికి చెందినదిగా చెప్పవచ్చు. మరి బీతర్గాం ఆలయం క్రీస్తు శకము 6వ శతాబ్దికి చెందిన బీతర్గాం దేవాలయం ఇటుకలతో ఎంతో కళాత్మకంగా నిర్మించారు. ప్రధానంగా దీని నిర్మాణం పిరమిడ్ ఆకృతిలో ఉంది. క్రీస్తు శకము 6వ శతాబ్దికి చెందిన బుద్ధగయలోని మహాబోధి ఆలయం బీతర్గాం ఆలయాన్ని పోలి ఉంది. బీతర్గాం అనేది మహాబోధిలాగా ఉందంట. గుప్తుల కళారీతి మధురలోని కుషాన్లను అనుసరించిన శిల్పరీతిగా ఉంది. సారానాథ్లోని బుద్ధుని విగ్రహం పారదర్శకమైన దుస్తులను ధరించి ప్రశాంత వదనంతో అద్భుతంగా కనిపిస్తుంది. గుప్తుల కాలం నాటి ప్రాంతీయ శిల్పకళా రీతులు సాంప్రదాయానికి కొన్ని తార్కాణాలు. ఇరాన్ ఆలయంలోని వరాహ విగ్రహం, ఉదయగిరిలో చెక్కి ఉన్న వరాహ ప్రతిమ, కోహులోను ఏకముఖ లింగం, బేసానగర్ వద్ద ఉన్న గంగా ప్రతిమ, బూమ్రా ఆలయంలోని మహిషాసురవర్ధిని విగ్రహం మొదలైన మహిషాసురవర్ధిని విగ్రహం బూమ్రా ఆలయంలో ఉందంట. గుప్తుల శిల్పకళ లలిత మావులను ప్రతిబింబిస్తూ జామితీయ కొలతలతో నిర్మించబడి చాలా గొప్ప కళారీతిగా గుర్తింపు పొందింది.
గుప్తుల కాలంలో మరి చిత్రలేఖనం ఏ విధంగా ఉండేదంటే, గుప్తుల కాలంలో చిత్రలేఖనం కూడా అత్యున్నత దశలో ఉండేది. అజంతా గుహలలో అనేక విశేషాలతో కూడిన చిత్రాలు చిత్రించబడ్డాయి. అందులో ముఖ్యంగా బుద్ధుని జాతక కథలను ప్రతిబింబించే చిత్రాలను అంటే 21, అదేవిధంగా 17 రోమన్ అంకెలివి, 19 నంబర్లు గల, ఇక్కడ ఒకసారి అర్థం 21, 17, 19 బేసి సంఖ్యలు ఉన్నాయి ఫ్రెండ్స్. 17, 19, 21 నెంబర్లు గల గుహలపై కళపై చిత్రించారు. ఇంకా బుద్ధుని బోధిసత్వుని చిత్రాలు, లతలు, పువ్వులు, ఆభరణాలతో కూడిన జామితీయ కొలతలలో అత్యద్భుతంగా రూపొందించబడి ఉన్నాయి. ఈ అజంతా చిత్రాలు బౌద్ధ మత భావనలను, నగర జీవనాన్ని ప్రతిబింబింపచేస్తున్నాయి. మరి పోత విధానం, గుప్తుల కాలంలోని ఇనుము, కంచు కరిగించి పోసే పోత విధానం చాలా ఉన్నత దశకు ఎదిగి అత్యాధునికంగా ఉండేది. ఢిల్లీలోని 23.8 అడుగుల ఎత్తున ఇనుప స్తంభం వాతావరణ కాలుష్యానికి గురి కాకుండా, ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా, తుప్పు పట్టకుండా మనగలగడమే గుప్తుల ఇనుము, కంచు పరిశ్రమల ప్రాముఖ్యత. ఇనుప స్తంభం 2వ చంద్రగుప్తి కాలానికి చెందిన విజయ శాసనం. ఈ కాలం నాటి ధమేకా, సుల్తాన్గంజ్ మొదలైన ప్రాంతాలలో లభ్యమైన బుద్ధుని కంచు విగ్రహాలు సారనాథ్లోని శిల్పకళా రీతులను, నైపుణ్యాలను, లోహ పరిశ్రమ ప్రాభవాన్ని తిరిగి ప్రదర్శించబడ్డాయి. సంగీతం, నాట్యం, గుప్తుల కాలంలో సంగీతం, నాట్యం బాగా ప్రోత్సహించబడింది. మరి కాళిదాసు యొక్క మాళవికాగ్నిమిత్రం, కాళిదాసు రాసిన మాళవికాగ్నిమిత్రం సంగీతంలో మెలకువలను వర్తిస్తుంది. ఇంకా ఇది తాళ, లయ, స్వర, రాగ, లలిత, సారంగ వంటి సంగీత నిబంధనలను తెలియజేస్తుంది. అయితే సమకాలీన సాహిత్యం వీణ, వేణువు, తబల మొదలైన సంగీత వాయిద్యాలను గురించి పేర్కొన్నది. సముద్రగుప్తుని, కుమారగుప్తుని నాణ్యాలు వీరి వీణను వాయించడాన్ని తెలియజేస్తున్నాయి. ప్రాచీన కాలం నాటి భరత నాట్యశాస్త్రం సూచించిన సంగీత నాట్యానికి సంబంధించిన అనేకమైన నిబంధనలనే గుప్తుల కాలంలో అనుసరించారు. మరి మతం ఏ విధంగా ఉందో చూద్దాం. గుప్తుల కాలంలో హిందూ మతం తిరిగి పునరుజ్జీవింపబడింది. గుప్త చక్రవర్తులు హిందూ మతాన్ని అవలంబించిన భక్తులు. గుప్త చక్రవర్తులందరూ మతాభివృద్ధిలో భాగంగా యాగాలు, యజ్ఞాలు నిర్వహించిన వారే. ఈ కాలంలో వైదిక మతం ఆధిపత్యం వల్ల బౌద్ధ మతం క్షీణ దశకు చేరుకుంది. భక్తి భావన ఎక్కువ అవడం మూలాన విగ్రహారాధన ప్రాధాన్యతను సంతరించుకుంది. విష్ణువు దశావతారాలు ఈ కాలంలో ఎక్కువ ప్రాముఖ్యతను పొందాయి. గుప్తులు వైదిక మతాభినందనులు అయినప్పటికీ మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని మతాలను సమానంగానే చూసేవారు. గుప్తుల పరిపాలనా కాలపు చివరి నాటికి బుద్ధుడు విష్ణు అవతారంగా భావించబడ్డాడు. ఇతిహాసమైన రామాయణం ఆ రోజుల్లో చాలా ప్రఖ్యాతిగాంచిన ఇందులోని కొన్ని భాగాలను కళారూపాలుగా ప్రదర్శించేవారు, అదేవిధంగా చిత్రించేవారు. వైష్ణవ మత సాంప్రదాయ గుప్తరాజుల మద్దతు వల్ల ఉచ్చస్థితికి చేరింది. మరి శైవ మతం, వైష్ణవ మతం లాగానే శైవ మతం కూడా సమానంగా పేరు పొందింది. శైవ మత శాఖను అనుసరించే పాశుపతుల ఆధీనంలో కొన్ని శైవ మత ఆలయాలు ఉండేవి. లకులిన పాశుపత శాఖను గురించి తెలియజేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని మధుర శాసనం అనేది ఈ విధంగా తెలియజేస్తుందట. ఉత్తరప్రదేశ్లోని కరందండ వద్ద ఒక శివలింగం కనుక్కోబడింది. అక్కడే లభించిన 1వ కుమారగుప్తుని శాసనం ప్రకారం అయోధ్య బ్రాహ్మణులు ఆచరించిన ఆచారాలు, మత సంబంధిత కర్మకాండలు, వేదాంత శాస్త్ర బోధనలు, సాహిత్యం గురించి తెలుస్తున్నాయి. అంతేకాకుండా దుర్గామాతను, స్కందుడిని, గణేశుడిని పూజించే విధానాలు ప్రఖ్యాతిగాంచాయి. బౌద్ధ మతం, గుప్తుల కాలంలో బౌద్ధ మతం రాజకుటుంబీకుల నుంచి తక్కువ ఆదరణను పొందినప్పటికీ అది భక్తి, బోధిసత్వ సిద్ధాంతాన్ని, విగ్రహారాధనను నొక్కి చెప్పే మహాయాన బౌద్ధ మతంగా అనేక ప్రాంతాల్లో వ్యాప్తి చెంది దాదాపుగా వైదిక మతంతో సమానమైన ప్రాచుర్యాన్ని కలిగి ఉండేది. దీనితో పాటు హీనయాన బౌద్ధ మతం కూడా ప్రాచుర్యంలో ఉండేది. మగధ ప్రాంతంలో దీనికి సంబంధించిన విద్యాలయాలు మనుగడలో ఉండేవని
పాహియాన్ రాశాడు. వీటిలో గుర్తించదగిన విద్యాలయాలు నలంద, సారనాథ్, మధుర, పాటలీపుత్రం, వల్లభి. నలంద, సారనాథ్, మధుర, పాటలీపుత్రం, వల్లభి. క్రీస్తు శకము 5వ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయం బౌద్ధమత సిద్ధాంతాల బోధనా కేంద్రంగా ప్రారంభమైంది. గుప్తుల కాలంలో ప్రధాన బౌద్ధమత బోధనా కేంద్రంగా విలసిల్లింది వల్లభి వద్దనున్న బౌద్ధాశ్రమం. టిబెట్, చైనా మొదలైన దేశాలలో బౌద్ధమతాన్ని వ్యాపింపజేయడంలో కాశ్మీర్ ప్రధాన పాత్రను పోషించింది. అయితే సముద్రగుప్తుని పరిపాలనా కాలంలో మహాయాన బౌద్ధమత సిద్ధాంతాన్ని తెలియజేసే విజ్ఞానవాద స్థాపకుడు అభిధమ్మ కోసం రచయిత అయిన వసుబంధుడు చాలా ప్రఖ్యాతిగాంచాడు. క్రీస్తు శకము 453లో వల్లభి కేంద్రంగా జైన మత సిద్ధాంతాలు, రచనలు వెలువడుతూ ఉండడం వల్ల జైన మతం కూడా వికాసాన్ని కలిగి ఉండేది. శ్వేతాంబర జైన మత శాఖకు వల్లభి, మధుర కేంద్రాలు కాగా దిగంబర జైన మత శాఖకు పుండ్రవర్ధన కేంద్రంగా విలసిల్లింది. మరి షడ్దర్శనాలు ఈ విధంగా ఉన్నాయి. షడ్దర్శనాల ఆవిర్భావం గుప్తుల కాలంలోనే జరిగింది. భారతీయ తత్వశాస్త్రానికి ఈ షడ్దర్శనాలు ముఖ్యమైన రూపురేఖలుగా నిలిచాయి. న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం, మీమాంస, వేదాంతం ఇవన్నీ అంతర్గత జీవన విధానాన్ని వివరించి బహిర్గత కర్మలను వ్యతిరేకించాయి. సాహిత్యం గుప్తుల కాలంలో సాహిత్యం గుర్తించబడిన ప్రగతి సాధించింది. ఈ కాలంలో సంస్కృతంలో వెలువడిన మతపరమైన లౌకిక రచనలు మరే ఇతర కాలంతోనూ పోలిక లేనంత ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత వర్గాలకు చెందిన సాంప్రదాయ అధికార భాషా హోదాను పొందినది సంస్కృత భాష. రాజరిక ఉత్తర్వులన్నీ సంస్కృత భాషలోనే వెలువడేవి. గుప్తుల కాలం నాటి శాసన రచయితలో అలహాబాదు ప్రశస్తిని రాసిన హరిసేనుడు కుమారగుప్తుని పాలనలోని దశపురానికి చెందిన పట్టునేత వారి శాసనాన్ని రాసిన వత్సభటుడు ఎంతో పేరెన్నికగన్నారు. వత్సభటుడు వారి శాసనాన్ని దశపురాణానికి చెందిన ఎవరిది కుమారగుప్తుని గురించి ఉంది ఇందులో. బౌద్ధ మతస్థులు కూడా సంస్కృతాన్ని అంగీకరించారు. వారికి సంబంధించిన అనేక ప్రామాణిక రచనలు కూడా సంస్కృతంలోనే వెలువడ్డాయి. ఈ విధంగా ఇక ప్రాకృతం సాధారణంగా ప్రజల భాషలోనే మిగిలిపోయింది. అయితే అది బౌద్ధమత, జైనమత ప్రజల వాడుక భాషగా మనుగడలోనికి వచ్చింది. మరి కాళిదాసు ఆనాడు మత ప్రమేయం లేని రచయితలందరిలో కాళిదాసు చెప్పుకోదగినవాడు. ఇతడు 2వ చంద్రగుప్తుని ఆస్థాన కవి. కాళిదాసు అత్యద్భుతంగా రాసిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం సంస్కృత సాహిత్యంలోనే ఒక ఉత్తమ రచనగా పేరెన్నికగన్నది. మహాభారతంలో వర్ణించిన శకుంతల కథ ఆధారంగా